ఒక పార్కులో ఒక రోజున కూర్చుని ఆచార్యుల వారు ఈ హరే కృష్ణ అనేసి పాడుతూ చేతిలో ఒక చిన్న దుందుబులాగా ఉందంతే, ఇలాగా డప్పు అంటాం చూడండి, అట్లా అలా కొట్టుకుంటూ ఆయన పాడడం మొదలుపెట్టారన్నమాట. ఆ పార్కుకు వచ్చిన యువతీ యువకులు అమెరికన్స్ అన్నమాట. వారు ఏంటి శబ్దం అనేసి వారు వచ్చారన్నమాట, చూడ్డానికి వచ్చారు. ఎవరో కాస్త బ్రైట్గా కనిపిస్తూ వింతగా దుస్తులు వేసుకున్నారు. అంటే సన్యాసి కనుక ఆయన డ్రెస్సు సన్యాసి డ్రెస్సు ఉందన్నమాట. వీరికి వింతగా కనిపిస్తోంది. ఏం పాడుతున్నాడు అనేసి వినడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అదేమో సంస్కృతంలో ఉన్నట్టుగా అనిపించింది వారికి. అంటే హరే కృష్ణ హరే కృష్ణ యాక్చువల్గా భగవంతుడి నామాలే, కానీ వారికి ఏం తెలియదు అన్నమాట. అలా వింటూ 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 ఆ హరినామం యొక్క ప్రభావం వాళ్ళలో వచ్చింది. క్రమక్రమంగా శిష్యులయ్యారు. అలాగా ప్రభుపాదుల వారికి 10,000 మంది శిష్యులయ్యారు 11 ఏళ్లలో. మరి శిష్యులు అంటే డౌట్లు వస్తాయి కదా, మరి ఆ డౌట్స్కి మరి ఆన్సర్స్ ఇవ్వాలి గురువు అంటే. ఆయన లేఖలు వేలాది లెటర్స్ రాశారు స్వయంగా వారందరికీ. ఇవన్నీ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తూ 80 పుస్తకాలు రాశారు. అర్ధరాత్రి పూట 1 గంటకు లేచేవారు. 1 గంట నుండి 4:30 వరకు డిక్టాఫోన్లో డిక్టేట్ చేసేవారు అన్నమాట. ఏంటి ఈ ప్రభుపాదుల వారి యొక్క వ్యాఖ్యానాలు. ఎందుకంటే పుస్తకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, ఆయన ఇంగ్లీష్లోకి వ్యాఖ్యానాలు ఇచ్చి ఆ శిష్యుల్ని చెప్పారన్నమాట. మీరందరూ దీన్ని టైప్ చేసి ఆయనకు చూపించేవారు. ప్రభుపాదుల వారు చూసిన తర్వాత పుస్తకాలు ప్రింట్ చేసేవారు అన్నమాట. ఆ రకంగా ప్రభుపాదుల వారు 80 పుస్తకాలు తయారు చేశారు. 10,000 మంది శిష్యులు, 108 దేవస్థానాలు. జరిగిన 11 సంవత్సరాలే, అన్ని 11 సంవత్సరాలు పూర్తయింది. ఇందులో విశేషంగా ఈ జగన్నాథుడి రథయాత్రను కూడా ఆయన విశ్వవ్యాప్తం చేశారు. ఎందుకంటే ఎక్కడైతే దేవస్థానం ఉంటుందో మేమందరం కూడా రథయాత్ర చేయాల్సిందే. అది మా ఏమంటారు, మా యొక్క డే టు డే లైఫ్, లేకపోతే ఇయర్లీ లైఫ్లో భాగం. అది ఆ 11 సంవత్సరాల కృషి ఇప్పటికీ ఆధ్యాత్మిక సైనికులను తయారు చేస్తూనే ఉంది. 50 ఏళ్ల తర్వాత కూడా మీరు చూస్తున్నారు అంటే లక్షలాది కోట్లాది మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఈ హరే కృష్ణ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ అక్కడ. సో అట్లాంటి వైభవంగా సో ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రభుపాదుల వారు ఈ రథయాత్రను చేశారన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కో. రథము అంటే ఏమిటి తెలియదు వాళ్ళకి, జగన్నాథుడు అంటే ఐడియా లేదు. ఒకసారి కొంతమంది ఈ శిష్యులు ఏదో కొనుక్కోవడానికి స్టోర్స్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అవి ఇవి కొంటూ ఒక చిన్న విగ్రహాలు కనిపిస్తాయన్నమాట. చూడ్డానికి వింతగా ఉన్నాయి అని చెప్పి వారు ఆ 3 కొనేసుకుంటారు. అది తీసుకొచ్చేసి ఒక చిన్న టేబుల్ మీద పెట్టి ప్రభుపాదుల వారిని పిలుస్తారన్నమాట. ఆయన లోన్ ఉంటారు. ప్రభుపాద మేము ఏదో తీసుకొచ్చాం, ఏదో స్పెషల్గా ఉన్నాయని తీసుకొస్తే రాగానే ప్రభుపాదుల వారు చూస్తారు, అవి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర అన్నమాట. వెంటనే ఆచార్యులు సాష్టాంగ నమస్కారం చేసి ఇవి జగన్నాథుడు, బలదేవ, సుభద్రుడు అని చెప్పి మనం ఈ సంవత్సరం భగవంతుడు ఆజ్ఞ రథయాత్ర చేయాలి అంటే ఆ రథాన్ని ఏ రకంగా చేయాలని ఆయన డిజైన్స్ గీసి ఇస్తే అప్పుడు ఆ శిష్యులు చేస్తారు. ఆ రకంగా ఘనంగా అలా మొదలైంది. ఇప్పుడు ప్రతి నగరంలోనూ ప్రతి టౌన్లోనూ రథయాత్రలు నడుస్తున్నాయి. కానీ ప్రతి భక్తుడికి కూడా పూరి వెళ్ళి రథయాత్రలో పాల్గొనాలంటుంది. కానీ అలా స్వయంగా పాల్గొలేని వాళ్ళు ఏ విధంగా ఆ తృప్తిని, ఆ భగవంతుడి ప్రేమని ఏ విధంగా పొందాలి, దానికి ఒక్క చిన్న మాటతో మనం ముగిద్దాం. అంటే అదృష్టం ఏమిటంటే ఇప్పుడు రథయాత్రలు అనేవి ఆల్మోస్ట్ ఎవ్రీ టౌన్లో చేయడం జరుగుతోంది. సో ఆ రోజున మీరు దయచేసి కాస్త బయటకు వచ్చి, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నామని తెలిసి భగవంతుడు మన దగ్గరకు వస్తున్నాడు. సో ఆయన వస్తున్నాడు కనుక అక్కడ నించుని కాస్త ఎదురు చూస్తూ వీలైతే ఆ రోప్ని, తాడుని కాస్త లాగి ముఖ్యంగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. దూరం నుండి మనం కావాలంటే కాస్త ల్యాంప్స్ కూడా ఆఫర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ హరినామాన్ని చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక మంత్రం చెప్పినా చాలు. అంటే మనకి పెద్దగా మంత్రాలు తెలియకపోయినా జస్ట్ ఒక మంత్రం చెప్పి నామస్మరణ చేస్తే చాలు, ఆ జగన్నాథుడికి సంతృప్తిని కలిగిస్తుంది.